కాలేజ్ నుంచి రాగానే డ్యాడీ అయితే తాటికాయలు తెచ్చారు. ఇంక తాటికాయకైతే మంచిగా స్నానం చేయించి దీంతో ఏ ఐటెమ్ చేయాలని కాసేపు ఆలోచించాను. ఇంకా డ్యాడీ అయితే ఫస్ట్ ఇది తీసేద్దాము చుట్టూరు అని చెప్పేసి దీని తొక్కలన్నీ గూడా తీసేశారు. టోటల్ 3 తెస్తే అందులో ఒకటి పోయింది. ఈ 2 తాటికాయలతో అయితే బాగా గుజ్జు తీసిన తర్వాత ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడైతే అమ్మ, నేను కలిపి రొట్టె చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకున్నాము. ఫస్ట్ అయితే రవ్వ నానబెట్టుకున్నాము. బెల్లం తీసుకొని ఇలా చితక్కొట్టుకొని ఇందులోకైతే యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇందులో 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక మనం ఏదైతే రవ్వ నానబెట్టుకున్నామో అందులోంచి వాటర్ సెపరేట్ చేసి ఈ గుజ్జుని అందులోకి వేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ ఫుల్గా అప్లై చేసి ఈ కన్సిస్టెన్సీని అందులోకి వేసేయండి. ఇప్పుడు ఈ తాటి రొట్టి ఒకవైపు 10 నిమిషాలు, ఇంకొక వైపు 10 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకేముంది, మన తాటి రొట్టి రెడీ. చూసి దడుచుకోకండి, నేను వీడియో తీయకముందే మా వాళ్ళు తినేశారు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.